సెన్సెస్ 2027 హెచ్ఎల్ఓ యాప్ నింపేటప్పుడు చాలామంది ఎన్యూమరేటర్స్కి ఎదుర్కొంటున్న సమస్యలేంటి? బిల్డింగ్ నంబర్ కన్ఫ్యూజన్ నుండి లేఅవుట్ మ్యాప్ వరకు, సింక్ సమస్యల నుండి ఫైనల్ సబ్మిట్ వరకు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుంటాం. మనకు ఫీల్డ్లో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. మనం స్టార్ట్ చేసాము, ఫీల్డ్లోకి ఎంటర్ కాగానే ఎన్నో సమస్యలు మన ముందు ఉన్నాయి. అందులో మొదటిది బిల్డింగ్ నంబర్. ఈ బిల్డింగ్ నంబర్ మనకు ఏది వేయాలి? బిల్డింగ్ నంబర్ చాలామంది ఎన్యూమరేటర్స్కి మొదటి సందేహం బిల్డింగ్ నంబర్ గురించి వస్తుంది. మున్సిపల్ నంబర్ వేయాలా లేక ఎన్యూమరేటర్ సీరియల్ నంబర్ వేయాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. దీని తర్వాత ఇంకొక సమస్య అయితే ఇందులో మనకు పోగానే వచ్చే సమస్యలు అన్నమాట. మొదటిది బిల్లింగ్ నంబర్ ఏది వేయాలని చాలా కన్ఫ్యూజన్లో మనము ఉంటాం. బిల్లింగ్ తర్వాత మనకి వచ్చే ఇంకో సమస్య ఏంది అని అంటే లాక్డ్ హౌస్ని ఎలా ఎంటర్ చేయాలి, షాప్ని, టెంపుల్ని, ఆఫీస్ని వంటి వాటిని సెన్సెస్ హౌస్గా తీసుకోవాలా అనే సందేహాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అయితే లాక్డ్ హౌజెస్ని దాదాపుగా మనము లాక్డ్ హౌస్ కిందనే చేయాలి, కానీ వేకెంట్ కింద మాత్రం చేయొద్దు. వేకెంట్ కింద చేస్తే అది లాక్డ్ హౌస్ అవ్వపడదు. లాక్డ్ హౌస్ పెట్టినప్పుడు దానిగానే చేయాలి. లేఅవుట్ మ్యాప్ అప్లోడ్ కాకపోవడం కూడా చాలా కామన్ ప్రాబ్లం. ల్యాండ్ మార్కింగ్ ఎలా చేయాలి, డైరెక్షన్ ఆరోస్ ఏవైపు ఇవ్వాలి అనే కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. మ్యాప్ క్లియర్గా లేకపోతే వెరిఫికేషన్ సమయంలో సమస్యలు కావచ్చు. ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మనకు ఈ వీడియోలో చివరిలో నేను అన్నీ కూడా సొల్యూషన్స్ చెప్పడం జరిగింది. అవి చూడాలి. ఇంకా మనకు వచ్చే సమస్యలు ఏంటి? ఇవి కాకుండా ఈ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్స్ ఆప్షన్ కనిపించకపోవడం మరో పెద్ద సమస్య. సింక్ చేసిన డాటాను తిరిగి మార్చలేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం. అందుకే సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు వెరిఫై చేయడం చాలా ముఖ్యం. వెరిఫై చేసుకొని మాత్రమే మనము సబ్మిట్ చేయగలాలి. అందులో చూసుకోవాలి ఫస్ట్. లేకపోతే తర్వాత డాటాను తిరిగి మార్చలేక టెన్షన్ ఫీల్ అయ్యి ఎంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనకు వచ్చే మరొక సమస్య ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ లేక డాటా అప్లోడ్ డిలే అవుతుంది. కొన్నిసార్లు ఆఫ్లైన్ సేవ్ అయ్యి లాటర్ అంటే తర్వాత సింక్ చేయాల్సి వస్తుంది. తరచుగా సింక్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి డాటా తీసుకొని ఫిల్ చేసి తర్వాత ఆ డాటాను మనము లాస్ అయ్యి మళ్ళీ వెళ్ళడం అంటే మనకు ఎంతో శ్రమతో కూడుకున్నది, వృధా ప్రయాస కూడా. ఇంకా ఇందులో కొన్ని తెలుగు పదాలు యాప్లో సరిగా కనిపించకపోవడం, ఇంగ్లీష్ టెక్నికల్ వర్డ్స్ అర్థం కాకపోవడం కూడా సమస్య అవుతుంది. కొంతమంది ఎన్యూమరేటర్స్కి పూర్తి ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే మనము క్వశ్చన్స్ ఎట్లా కన్ఫ్యూజ్ కోడింగ్ అనేది ఉంటుంది. దాన్ని ఒకసారి బుక్ చదువుకుంటే మనకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇంతేకాదు ఇంకా కొన్ని కూడా సమస్యలు మనల్ని వెంబడిస్తున్నాయి. మనము ఎంటర్ కాగానే ఫీల్డ్కి వెళ్ళే ముందు యాప్ అప్డేట్ చేయండి. జీపీఎస్ మరియు ఇంటర్నెట్ ఆన్లో ఉంచండి. తరచుగా సింక్ చేయండి. ఎందుకంటే అవ్వగానే పవర్ బ్యాంక్ వెంట పెట్టుకోండి. ఫైనల్ సబ్మిట్ ముందు అన్ని ఎంట్రీస్ తప్పకుండా వెరిఫై చేయండి. ఎందుకంటే కన్ఫర్మ్ వెరిఫై చేసుకున్న తర్వాతనే సింక్ చేయండి. తర్వాత మనము వాటిని సింక్ చేయలేము కాబట్టి, అంటే మనం దాన్ని మార్చలేము కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి వీటన్నిటికీ ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఈ సొల్యూషన్ ప్రారంగా మనం ముందే తెలుసుకొని వెళ్తే చాలా తప్పులు చేయకుండా మనము బిల్డింగ్ నెంబర్ కన్ఫ్యూజన్ మున్సిపల్ నెంబర్ వేయాలా? బయట ఇప్పటికే మున్సిపల్ పంచాయతీ నెంబరు కనుక ఉంటే అదే నమోదు చేయండి. ఎన్యూమరేటర్ సీరియల్ నెంబర్ వేయాలంటే మున్సిపల్ నెంబర్ లేనప్పుడు, అంటే ఆ గ్రామ పంచాయతీలో వాళ్ళు వేయనప్పుడు మనం ఇచ్చుకున్న సీరియల్ నెంబర్ కూడా ఇవ్వవచ్చు. ఇలా సందేహం ఏది లేదు. మొదటి కంటిన్యూ చేస్తే అదే కంటిన్యూ చేయండి. లేదు అది లేదనుకున్నప్పుడు మన ఎన్యూమరేటర్లు ఇచ్చే సీరియల్ నెంబర్ని CN001 నుంచి సబ్మిట్ వేసుకోవచ్చు. ఇక లాక్డ్ హౌజెస్ ఎలా ఎంటర్ చేయాలి? ఇంటికి తాళం వేసి ఉన్న హౌస్ లిస్టులో నమోదు చేయాలి. స్టేటస్లో లాక్డ్ హౌస్ ఎంపిక చేయాలి. షాప్, టెంపుల్, ఆఫీస్ను సెన్సెస్ హౌస్గా తీసుకోవాలా? షాపు, ఆఫీసు ఉపయోగంలో ఉంటే సెన్సెస్ హౌసే. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసులు ఉంటాయి, వాటిని వాడుతూ ఉంటాము. మనం సెన్సెస్ కాదని ఎందుకంటాము? సెన్సెస్ హౌసే. కానీ దాన్ని మనము వాటి వాడుక గురించి నమోదు చేసేటప్పుడు కోర్సు లేఅవుట్ మ్యాప్ అప్లోడ్ కాకపోతే ఇమేజ్ సైజ్ తగ్గించండి. ఇంటర్నెట్ ఆన్లో ఉందో లేదో చూడండి.
ఇప్పుడు జేపీజీ ఫార్మాట్ ఉపయోగించండి. అంటే ఆ ఫార్మాటు అందులో అప్లోడ్ అయ్యేంత సైజు మాత్రమే చేసి మనము ఆ లేఅవుట్ మ్యాప్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత జాగ్రత్త అవసరం. తాళం వేసిన ఇంటిని ఆప్షన్ ఎన్నుకునేటప్పుడు జీరో, ఖాళీ, వేకెంట్ అని ఎన్నుకోకూడదు. ఖాళీ అనే ఆప్షన్ ఎన్నుకున్న ఇంటికి ఆ భవనం గురించి రాయాలి. ఉదాహరణకు అది నిర్మాణంలో ఉందా, కూల్చివేయబడేదా అనేది మనం చేయాలి. ల్యాండ్ మార్క్ మేకింగ్ కన్ఫ్యూజన్. స్కూల్, టెంపుల్, వాటర్ ట్యాంక్, మెయిన్ రోడ్ వంటి గుర్తులను స్పష్టంగా చూపించండి. డైరెక్ట్ యారోషన్ తప్పుగా వేయకూడదు. వీటికి సంబంధించిన ల్యాండ్ మార్క్స్ ఏవి, వాటర్ ట్యాంక్ అంటే ఎట్లా, మెయిన్ రోడ్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు. ఆ గుర్తులను స్పష్టంగా ఉపయోగించాలి. మ్యాప్పై తప్పకుండా నార్త్ డైరెక్షన్ ఆరో వేయాలి. వేస్తేనే మ్యాప్ అటు నుంచి వస్తుందంట. ఎడిట్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్. ఫైనల్ సబ్మిట్ తర్వాత ఎడిట్ లేకపోతే ఎట్లా అనే భయం. ఫైనల్ సబ్మిట్ ముందు అన్ని వివరాలు వెరిఫై చేయాలి. ఎడిట్ లేకపోవడం అనేది అంటే కొన్నిటికి ఉంది, కొన్ని లేదు, కొన్ని సూపర్వైజర్ గారి సమక్షంలో చేయాల్సి ఉంది. అందుకేముంది, సింక్ చేసిన డేటా మార్చలేకపోతే సూపర్వైజర్ కానీ చార్జ్ ఆఫీసర్ సాయం కానీ తీసుకోవాలి. కొన్ని ఎంట్రీస్ అడ్మిన్ లేబర్లో మాత్రమే ఎడిట్ అవుతాయి. అవి వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ముందు మనకు దీని గురించి టెన్షన్ వద్దు, తెలుసుకొని నెట్వర్క్ సింక్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వీటిని అడిగితే ఆఫ్లైన్ సేవ్ చేయండి. ఫస్ట్ నెట్వర్క్ వచ్చిన తర్వాత సింక్ చేయండి. సింక్ ఫెయిల్డ్ వస్తే మొబైల్ డేటా ఆఫ్ చేసి ఆన్ చేయండి. యాప్ రీస్టార్ట్ చేయండి. పెండింగ్ సైనిక్ ఆప్షన్ చెక్ చేయండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అనేది చాలా తక్కువ. అందులో మనము పోయి అప్డేట్ డేటా తీసుకునేటప్పుడు మనకు ఉంటుంది, ఎందుకంటే మన యాప్ ఆఫ్లైన్లో పనిచేస్తుంది. కానీ వెంటనే సేవ్ చేసుకొని మనం నెట్వర్క్ వీక్ అయితే, గ్రామాల్లో నెట్వర్క్ వీక్ అయితే హైయెస్ట్ సిగ్నల్ ఏరియాకి వెళ్ళి సింక్ చేయండి. ఎందుకంటే అక్కడ పోయి అది చేసుకొని వచ్చి మళ్ళీ జీపీఎస్ లొకేషన్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే లొకేషన్ పర్మిషన్ అలో చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నెట్ ఆన్లోనే ఉంచుకోండి, ఆ జీపీఎస్ కూడా ఆన్లోనే ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు సేవ్ చేసుకొని వస్తాము, తర్వాత ఏదో సిగ్నల్ ఉన్న ఏరియాకి వెళ్ళి మనం దాన్ని డేటా సింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎస్ సిగ్నల్ వెళ్ళినప్పుడు సింక్ చేయండి. జీపీఎస్ లొకేషన్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ క్యాప్చర్ కాకపోతే లొకేషన్ పర్మిషన్ అలౌ చేసుకునే ఉండాలి. ఇంకొకటి హై అక్యురేస్ మోడ్ ఆన్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ మన మొబైల్లోనే చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ అర్బన్ అక్కడ చక్కగా చేసుకోవచ్చు దీన్ని. ఒక రూరల్ ఏరియాలోనే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇంటర్నెట్ సౌకర్యం ఎక్కువ. ఇంకొక దాంట్లో ఏమంటే కోఆర్డినేట్స్ తప్పుగా వస్తుంది. ఓపెన్ ప్లేస్లో నిలబడి క్యాప్చర్ చేయండి. యాప్ హ్యాంగ్ చేసడము, స్లో అవ్వడము, లేకపోతే యాప్ స్లో అయితే బ్యాక్ ఎండ్ యాప్స్ అన్ని క్లోజ్ చేయండి. మొబైల్ రీస్టార్ట్ చేయండి. ముఖ్యంగా అయితే వీటికి వేరే మొబైల్ వాడడమే మంచిది. కానీ మన మొబైలే వాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని మనము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టోరేజ్ ఫుల్ అయితే అన్వాంటెడ్ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ చేయండి. కనీసం 2 GB ఫ్రీ స్పేస్ ఉంచగలిగితే మాత్రమే మనము డేటానే చేయగలుగుతాం, లేకపోతే డేటానే చేయలేం. లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాప్ అప్లోడ్ చేయండి. మొబైల్ లాంగ్వేజ్ సెట్టింగ్ చెక్ చేయండి. ఇంగ్లీష్ టెక్నికల్ వర్డ్స్ అర్థం కాకపోతే ఎన్యూమరేటర్ మాన్యువల్ ఉపయోగించండి. ఇంకా మనం ఎన్నో వీడియోలు చేస్తున్నాం, యూట్యూబ్లో మనకి ఎన్నో వీడియోస్ కనిపిస్తున్నాయి. ఆ ట్రైనింగ్ వీడియోస్ని చూడండి. చూస్తే మనకు కొంత అవగాహన వస్తుంది. ఎందుకంటే మనం ఫీల్డ్లోకి వెళ్ళాం కాబట్టి, ఆ వెళ్ళిన చోట ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ వీడియోలు చూడండి. ఫీల్డ్కి వెళ్ళే ముందు మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయండి. పవర్ బ్యాంక్ వెంట పెట్టుకోండి. యాప్ని అప్లోడ్ చేసుకోండి. ఇంటర్నెట్ ప్లస్ జీపీఎస్ ఆన్ ఉంచండి. ఇవన్నీ కూడా రోజు ఒకసారి చూసుకొని మనం ఫీల్డ్కి వెళ్తే మనం ఏ తప్పు చేయకుండా చేసుకొని వచ్చి ప్రతి 15 ఎంట్రీస్ తర్వాత సేవ్ చేయండి, సింక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ ముందు బిల్డింగ్ నెంబరు, హౌస్ హోల్డ్ డీటెయిల్స్, లేఅవుట్ మ్యాపు, జీపీఎస్ లొకేషన్ తప్పకుండా వెరిఫై చేయండి. వెరిఫై చేయకపోతే మనం తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, టెన్షన్ పడబడుతుంది. టెన్షన్తో మనం ఇంకా ఫాస్ట్గా మన యొక్క చేయలేము. ధన్యవాదాలండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అందరూ కూడా బాగా సెన్సేట్ చేయాలని కోరుకుంటున్నాను.